హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్దీ కిచెన్ బై అనిత. నేను ఈరోజు అయితే వెజ్ హక్కా నూడిల్స్ అనేది ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటాయి. యాక్చువల్గా ఇది హెల్దీ ఫుడ్ అయితే కాదు, కాకపోతే పిల్లలు ఎప్పుడో ఒకసారైనా అడుగుతారు కదా బయట, మమ్మీ ఇది తీసేయండి అది తీసేయండి అనేసి. నేను ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేద్దామని ప్రిపేర్ చేశాను. నేనైతే 2 or 3 times చేశాను. నేను చెప్పిన విధంగా అయితే ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. బయట తినడం కంటే ఇంట్లోనే మంచిది కదా తినడం. సో ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే 2 packets ఆఫ్ వెజ్ హక్కా నూడిల్స్ తీసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్, క్యాప్సికమ్, బీన్స్, చిల్లీస్ అండ్ గార్లిక్, జింజర్ అన్నీ నీట్గా చాప్ చేసి పెట్టుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా స్లైసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. జింజర్ కూడా చూసారు కదా, జింజర్ గార్లిక్ కూడా అసలు మీ దగ్గర తురుమేది ఉంటే తురుముకోండి, చాలా సాఫ్ట్గా అంటే స్మాల్ పీసెస్గా వస్తుంది జింజర్ గార్లిక్. నెక్స్ట్ పచ్చిమిర్చి అవన్నీ చిన్న చిన్న కట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను. ప్యాన్లో ఒక 3 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. అవి మంచిగా మరగాలన్నమాట. వాటరు బాగా మరుగుతున్నప్పుడు ఇలా నూడిల్స్ అనేది వాటర్లో వేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా వాటర్లో వేసేసుకోండి. తర్వాత ఒక 3 to 4 minutes 5 minutes తర్వాత ఇలా అయితే ఉన్నాయన్నమాట నూడిల్స్. అవే సపరేట్ అయిపోతాయి. ఎక్కువ కలపద్దండి, ఎక్కువ కలిపినామనుకో బ్రేక్ అయిపోతాయి. ఒక 90% అనేది కుక్ అయి ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. మరీ ఎక్కువ మెత్తగా ఉడికించేసుకోవద్దండి, స్టిక్కీ అయిపోతాయి. తర్వాత స్ట్రైన్ చేసుకోండి. నేను చెప్పాను కదా, ఒక 90% అనేది ఉడికిన తర్వాత స్ట్రైన్ చేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ కూల్ వాటర్ వేయండి. కూల్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే స్టిక్ అవ్వవు అనమాట. నేనైతే 2 glasses ఆఫ్ కూల్ వాటర్ అనేది వేసాను. తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి, 1 spoon ఆయిల్. కూల్ వాటర్ వేయడం వల్ల స్టిక్ అవ్వకుండా, ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా వస్తాయన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా, నాకైతే స్టిక్ అవ్వలేదు. మనం నూడిల్స్ను ఉడకబెట్టుకోవడంలో ఉంటుందన్నమాట. తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి. నేనైతే కొద్దిగా మందంగా లేకుండా కొద్దిగా పలుచగా ఉంది, చేసుకోవడానికి మంచిగా ఉంటుంది, పెద్దగా ఉంటుందని ప్యాన్ పెద్దగా ఉండేది తీసుకున్నాను, కలుపుకోవడానికి ఈజీగా ఉండడానికి. తర్వాత ఒక 3 tablespoons అంత ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక జింజర్ అండ్ గార్లిక్ యాడ్ చేసుకున్నాను. ఫ్లేమ్ చూసుకోండి, ఫ్లేమ్ మరీ ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టుకున్నారనుకోండి, జింజర్ గార్లిక్ వేసిన వెంటనే మాడిపోతుంది. కాకపోతే మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా వేయించుకోండి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను కదా, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అనేవి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఒక 2-3 minutes వేయిస్తే మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఆనియన్స్, క్యారెట్, బీన్స్, తర్వాత క్యాబేజ్ ఉంది కదా, క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోండి. అన్నీ యాడ్ చేసుకొని క్యారెట్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా వేయించుకోండి. మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు, ఒక 50% కుక్ అయితే చాలు వెజిటబుల్స్ అనేవి. ఎంతైనా బయట కొన్ని పిల్లలకి పెట్టడం కంటే ఇంట్లో చేయడమే బెస్ట్ అని నా ఒపీనియన్. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నాకైతే 50% కుక్ అయిపోయాయి. తర్వాత నేనైతే సాసెస్ యాడ్ చేశాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు, ఆప్షనల్ అండి. సోయా సాస్ అనేది, గ్రీన్ చిల్లీ సాస్ నా దగ్గర ఉంది కాబట్టి యాడ్ చేశాను. మీరు యాడ్ చేయకపోయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకోటి వెజ్ హక్కా నూడిల్స్లోనే వాళ్ళు ఒక పౌడర్ ఇస్తారనమాట, సాచెట్ లాగా ఇస్తారు. సో మనం సపరేట్గా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సాల్ట్ కూడా దాంట్లోనే ఉంటుంది, కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు సాసెస్ వేగిన తర్వాత కొద్దిగా నూడిల్స్ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఉడకబెట్టుకున్న నూడిల్స్ కూడా యాడ్ చేసేసాను. నూడిల్స్ అనేవి చాలా స్లోగా కలపాలండి, మరీ ఎక్కువ కలిపేశారనుకోండి అవి విరిగిపోతాయి అన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటే బెటరు. కొద్దిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా సాచెట్స్ ఇచ్చారని చెప్పాను కదా, ఆ సాచెట్స్లోని పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి, సాల్ట్ కొద్దిగా తక్కువ ఉంటుంది, సో సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ తినని వాళ్ళు ఓకే సరిపోతుంది. కలిపేసుకోండి మంచిగా, పౌడర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. ఫైనల్గా నూడిల్స్ అయితే ఇలా ఉన్నాయి. మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.